ఇక్కడ కన్నా ఆ ప్రభుత్వం యొక్క మాటలు నమ్మారు. ఆ కూటమి ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలు నమ్మారు. ఇక్కడ 10 రూపాయలు వస్తాయి, ఇంకా 15 రూపాయలు వస్తాయన్నారు. ఆ లెక్కలు నమ్మారు. ఆ నమ్మకాన్ని ఇప్పుడు వమ్ముచేస్తున్నారు. ఆ నమ్మకం జరుగుతుంది. దాన్ని ప్రశ్నిస్తాను. ఎవరైనా సరే దాన్ని ప్రశ్నించాలి. ప్రజల కోసం మాట్లాడాలి. ఇక్కడ కూటముల కోసం వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం కాదు కదా డిబేట్లు. ఎవరెవరికి సపోర్ట్ చేయరు, ఎవరెవరికి సపోర్ట్ చేయరు, ప్రజలకే సపోర్ట్ చేయడానికి ఉంది. అమ్మా న్యూస్ అనేది ప్రజలకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. చిట్టిబాబు గారు అంటే మాకు గౌరవం ఉంటుంది, కానీ గౌరవమైన మాటలు మాట్లాడితే మేము కూడా గౌరవంగా ఉంటాం. అమ్మా న్యూస్ అనేది అందరి వాయిస్ తీసుకుంటుంది, ప్రజల కోసం పోరాడుతుంది అమ్మా న్యూస్. ఎస్ సార్, ధన్యవాదాలండి. సునీత గారు కంక్లూడ్ చేయండి. సునీత గారు కంక్లూడ్ చేయండి. మీరు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు అంటే ఎలక్షన్ లో ప్రజలు బేరీజ్ వేసుకునే ఓట్లు వేస్తారా అనేది. ఎస్ అండి, అది 100% కరెక్ట్. ప్రజలు పాలన బేరీజ్ వేసుకునే ఓట్లు వేస్తారు. అందుకే కదా 24లో 151 వచ్చిన వాళ్ళు 11 సీట్లకి పడిపోయింది. వాళ్ళ పాలన ప్రజలు బేరీజ్ వేసుకున్నారు. ఇప్పుడు లక్ష్మి ఆయన ఆయన మాట్లాడుతూ ఇందాక సూపర్ సిక్స్ అనేది ఈ రోజు రాష్ట్రంలో అమలు అవుతుంది. కాబట్టి ఈ రోజు నేను సుపరిపాలన తొలగని ఇంటింటికి వెళ్తున్నప్పుడు ప్రజలు హాజరు పడుతున్నారు. మాకు ఈ రోజు తల్లికి వందనం అండి. ఈ రోజు అమ్మ చెప్పి పరిస్థితి వాళ్ళు స్వయంగా చెప్తారు. ఇస్తామని చెప్పి ఇచ్చారా? 10,000 చేస్తామన్నారు, చేశారా? పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారా? నిరుద్యోగ వృద్ధి ఇచ్చారా? ఎరగండి, మాట్లాడండి. ఈ రోజు పథకాలు అమలు అవుతుంది, 100% అమలు అవుతున్నాయి. ఈ రోజు మనం పెన్షన్ తీసుకోండి, 4,000 ఇస్తామన్నాం. మొదటి నెల 7,000 ఇస్తాం, 2వ నెల నుంచి 4,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే 3,000 ఇస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు లక్ష్మణరావు గారు ప్లీజ్, లక్ష్మణరావు గారు క్రాస్ వద్దులేండి, ఆగండి. లక్ష్మణరావు గారు సమయం అయిపోయింది, మీరు ఆగండి. లక్ష్మణరావు గారు మీరు చాలాసేపు మాట్లాడారు ఇందాక, ఆవిడ మాట్లాడినవ్వండి ప్లీజ్. కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి. సునీత గారు, సునీత గారు, సునీత గారు కంక్లూడ్ చేయండి. 30 seconds. ఎస్ ఎస్, ఫైనల్ గా సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. సుజాత్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఎస్, చిట్టిబాబు గారు ఆగండి. ఎస్ ఎస్, సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ సుజాత్ గారు, ఎస్ ఎస్, సమయం తక్కువ ఉంది. ఎస్ సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం, లక్ష్మణరావు గారు ఆగాలి, లక్ష్మణరావు గారు ఆగాలి. లక్ష్మణరావు గారు, చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు మీరు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఆగండి. చిట్టిబాబు గారు ఆగండి. సుజాత్ గారు 30 seconds కంక్లూడ్ చేయండి. సుజాత్ గారు, ఎస్ సునీత గారు ఒక్క నిమిషం ఆగండి. సునీత గారు ఒక్క నిమిషం ఆగండి. సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. సుజాత్, ఎస్ ఎస్ ఎస్, సమయం తక్కువ. సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు ఆగండి. లక్ష్మణరావు గారు ఆగండి ప్లీజ్. చిట్టిబాబు గారికి ఒక్కటే అడగదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో సిపిఎస్ రద్దు అని చెప్పి యూటర్న్ తీసుకున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? అలాగే అమరావతి లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు ఆగాలి మీరు. లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు మధ్యలో మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ ఇవాళ కొత్తగా వచ్చి మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు దయచేసి మీరు మాట్లాడిన సమయం లేదు. 30 seconds. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు చిట్టిబాబు గారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నీ చెల్లించాం
ఆ చిట్టిబాబు గారికి తెలియదు. ధాన్యం సేకరణ చేసిన రైతులందరికీ బకాయిలు పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ డబ్బులు చెల్లించింది. అది తెలియదు. అమ్మా, చిట్టిబాబు నువ్వు ఎక్కడమ్మా? తెలియకుండా అంతర్జాలంతో మాట్లాడదు. ఎక్కడ ఫీ ఇచ్చారు? రీయింబర్స్మెంట్ అవ్వలేదు. జీవో చూపించండి, ఇప్పటికీ ఎక్కడ పెండింగ్ ఇచ్చారు? పిల్లలు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇప్పటికీ చూపించండి, పెండింగ్. ఎక్కడ ఇచ్చారు? ఏ రైతులకి మీరు బకాయిలు పడ్డ రైతులు ఎక్కడ డబ్బులు ఇచ్చారు చెప్పండి. రీయింబర్స్మెంట్ అవ్వలేదు. ఎక్కడ ఫీజు రీయింబర్స్మెంట్ రైట్ రైట్ చిట్టిబాబు గారు మీ ముగ్గురు మాట్లాడితే అర్థం అవుతా. చిట్టిబాబు గారు ఆయన మాట్లాడండి. ఇవాళ ఇంకా లక్ష్మణరావు గారు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు, ఆవిడ మాట్లాడుతున్నారు, ముగ్గురు మాట్లాడుతున్నారు. అన్ని తెలుసుకుందండి, అన్ని తెలుసుకుందండి. డిబేట్ జెండా వేసుకుందా రావద్దు. మీరు వచ్చి